త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్ 17వ సీజన్ కోసం ఏర్పాట్లు ముమ్మరం చేశారు నిర్వాహకులు. ఫ్రాంచైజీలు కూడా తుది జట్లను సమకూర్చుకుని టైటిల్ వేటలో ముందుండేందుకు ప్రణాళికలు రూపొందించే పనిలో పడ్డాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కూడా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. అప్పుడెప్పుడో డేవిడ్ వార్నర్ నాయకత్వంలో టైటిల్ సాధించిన హైదరాబాద్ జట్టు ఆ తర్వాత మళ్లీ ఇంతవరకు టైటిల్ సాధించలేదు. ఈసారైనా జట్టు తలరాత మారుతుందేమోనని అభిమానులు ఎదురుచూస్తుండగా యాజమాన్యం జట్టులో కొన్ని కీలక మార్పులు చేసింది. గెలిపే లక్ష్యంగా ఇటీవల జరిగిన మినీ వేలంలో కొంతమంది కీలక ఆటగాళ్లను కూడా కొనుగోలు చేసింది. దీంతో ఈసారి హైదరాబాద్ జట్టు ఛాంపియన్ గా అవతరించడం ఖాయమని అభిమానులు భావిస్తున్న తరుణంలో ఆ జట్టు అభిమానులకు షాక్ తగిలింది. హైదరాబాద్ జట్టుకు బౌలింగ్ కోచ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న దక్షిణాఫ్రికా మాజీ ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ దూరంగా ఉండనున్నట్లు ప్రకటించాడు. వ్యక్తిగత కారణాల రీత్యా ఈ ఏడాది ఐపీఎల్ కు దూరంగా ఉంటున్నట్లు తెలిపాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్ల గురించి పూర్తి అవగాహన ఉన్న స్టెయిన్ చివరి నిమిషంలో తప్పుకోవడం ఎస్ఆర్హెచ్ కు పెద్ద దెబ్బ అనే చెప్పాలి. అది జట్టుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే ఆ స్థానంలో న్యూజిలాండ్ మాజీ పేస్ బౌలర్ జేమ్స్ ఫ్రాంక్లిన్ ఎంపిక చేయడం జరిగింది. ఇక డైరెక్టర్ బాధ్యతల నుంచి బ్రియాన్ లారాను తప్పించి డానియల్ వెటోరిని ఆ స్థానంలో కూర్చోబెట్టిన విషయం తెలిసిందే. మరి ఇద్దరు కొత్త కోచ్ల సారథ్యంలో ఎస్ఆర్హెచ్ ఈ ఏడాది ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.